గారికి, కృష్ణారావు గారికి, వేదిక మీద ఉన్న గౌరవ కార్పొరేటర్స్కి, మాజీ కార్పొరేటర్స్కి, బీఆర్ఎస్ జెండా పట్టుకొని పనిచేస్తున్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, మహిళా సోదరుమణులకు అందరికీ నమస్కారాలు. పత్రికా మీడియా సోదరులకు చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే అందరిలో ఒక కసి కనిపిస్తుంది. ఇక్కడ నుండి చూస్తుంటే అక్కడున్న వాళ్ళ దగ్గర కూడా అదే కసి కనిపిస్తుంది, ముందర ఉన్న వాళ్ళ దగ్గర కూడా అదే కసి కనిపిస్తుంది. నిజంగానే కృష్ణారావు గారు చెప్పినట్టు కేటీఆర్ గారు మాట్లాడుతూ కొంతమందిని ఇంపార్టెంట్ లీడర్లను పిలిచిన మమ్మ అన్నారు. కానీ ఇక్కడ వచ్చి చూస్తూ ఉంటే అందరు కూడా ముఖ్యమైన నాయకులే, అందరిలో కూడా ఆ ఫైర్ అనేది కనిపిస్తూ ఉంది. నిజంగా ఈ స్పిరిట్తోనే, ఇదే స్పిరిట్తోని ఖచ్చితంగా నిన్న ఒక వీడియో చూసినాను. నిన్న హైదరాబాద్ చూస్తుంటే ఒక అతను మాట్లాడుతూ, ఒక అతను ఏడుస్తూ గట్టిగా అరుస్తున్నాడు. అంటే దేవుణ్ణి కూడా కాదు, అన్నా కేసీఆర్ అన్న ఎక్కడున్నావు నువ్వు, ఎప్పుడు నువ్వు రా అన్నా బయటికి అని మాట్లాడుతున్నావు. అంటే 10 సంవత్సరాలలో గౌరవ కేసీఆర్ గారు మన హైదరాబాద్ మీద, తెలంగాణ మీద ఎలాంటి ముద్ర వేశారు అనే దానికి చిన్న తార్కాణం, చిన్న కష్టం వస్తే ఎవరున్నారని చూసినప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ కనిపిస్తారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియాలో ఉన్న ఏరియా అంతా చూసినప్పుడు, నేను ఎక్కడ ఏ మారుమూల నేను వెళ్తున్నప్పుడు కూడా నాకు కేటీఆర్ గారు కనిపిస్తారు, వెనకాల కేసీఆర్ కనిపిస్తారు. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు ఒక విజన్తో హైదరాబాద్లో ఉన్న ప్రతి ప్రాంతాన్ని కూడా ఏమాత్రం తక్కువ చేయకుండా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు కృష్ణారావు గారు చెప్పినట్టు అదే. కాబట్టి ఈరోజు నేను ప్రతిసారి కేటీఆర్ గారిని ఒక మాట అడుగుతూ ఉంటే, నేను హైదరాబాద్ అంతా బాగానే చేస్తున్నారు, తెలంగాణ అంతా బాగా చేస్తున్నారు, మున్సిపాలిటీస్ అన్నీ బాగా చేస్తున్నారు, కానీ మీకు ఎందుకో కొంత షేర్లింగంపల్లి మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది, రాజేంద్ర నగర్ మీద ఎక్కువ ప్రేమ ఉంటుందని ఎప్పుడు మాట్లాడుతూ ఉండేదాన్ని. కృష్ణారావు గారు అన్నట్టు 10,000 కోట్లు వారు ఒక్కరి దగ్గర ఖర్చు పెడితే నేను అనుకుంటా షేర్లింగంపల్లి 30,000 కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు కేటీఆర్ గారు. చాలా ప్రేమ ఉండేది షేర్లింగంపల్లి మీద. ఎక్కడ చూస్తున్నా ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాస్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, అంటే ఒక ప్రత్యేకమైన విజన్తో షేర్లింగంపల్లి అంటే ఒక మినీ ఇండియా లాగా అనేది ఒక భరోసా కల్పించే ప్రయత్నం మన నాయకులు కేసీఆర్ గారు చేసిన విషయాన్ని ఒకసారి గమనిస్తూ, ఈరోజు మొన్న మాట్లాడుతున్న సందర్భంలో, షేర్లింగంపల్లి గురించి మాట్లాడుతున్న సందర్భంలో మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు నిజంగా నా రోజు మాట్లాడిన మాటలు అంటే ప్రాంతీయ విభేదం తీసుకొచ్చే ప్రయత్నం ఏదో చేసినారో కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఆ తేడానే చూపించలేదు. ఇంకా ఎక్కువ అటెన్షన్ ఇచ్చున్నారు, ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపించున్నారు. ఎక్కడైతే బయట నుండి వచ్చి ఉన్నారో వాళ్ళ మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపించి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గమనించున్నాం. 10 సంవత్సరాలలో ఏ రోజు చూసినా రోజు ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఉండేది, రోజు ఒక కొత్త ప్రారంభోత్సవం ఉండేది, రోజు ఒక డెవలప్మెంట్ ఏదో ఒకటి ఉండేది. ఎక్కడో ఒక దగ్గర కేటీఆర్ గారు కనిపించేవాళ్ళు, ఎక్కడో దగ్గర మన శాసనసభ్యులు కనిపించేవాళ్ళు, పనిచేస్తూనే ఉన్నారు. కానీ 9 నెలల్లో చూస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది, ఎటు పోతున్నాం, ఏమవుతుంది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. అది అందరం మనం గమనిస్తున్న విషయం. సరే, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ విధంగా ఇచ్చిండ్రు, ఏ విధంగా మభ్యపెట్టిండ్రు, ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుకుంటూ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పనిచేశారు, ఏ విధంగా 9 నెలల్లో తగ్గించుకుంటూ పోతున్నది మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ బేస్ చేసుకొని ఒక్కటి మాత్రం కృష్ణారావు గారు చెప్పినట్టు, ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా మేమందరం మీతో ఉన్నాము, అదొక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం. ఇప్పటి వరకు మీ శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారు మాకు ఎప్పుడు ఒకటే మాట చెప్పేవారు, గౌరవ శాసనసభ్యులకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడండి, వాళ్ళు వాళ్ళ ఉన్న క్యాడర్ని అంతా కాపాడుకుంటారు, మంచి చూస్తారని చెప్పేవాళ్ళు. కాబట్టి మేము ఎంతవరకు అంతవరకు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం. మాకు తెలియని ప్రాంతం కాదు, తెలియని నాయకులు గారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ. మన హైదరాబాద్ మొత్తంలో కూడా, రంగారెడ్డి మొత్తంలో కూడా మాకు ఒక ఆల్విన్ కాలనీలోనే ఇందిరారెడ్డి గారు వర్ధంతి జయంతి చేస్తూ ఉంటారు. ఎప్పుడు మా సోదరులు వచ్చి పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అలాంటి అనుబంధం ఉంది ఆ ప్రాంతం నుండి. కానీ ఒకటి పొలిటికల్గా ఇబ్బంది కాకుండా చూసుకున్నాం. ఇప్పుడు మీకు మరొకసారి కేటీఆర్ గారి ముందు చెప్తా ఉన్నాను, ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా వేదిక మీద ఉన్న మేమందరం మీతో ఉంటాము. మరొకసారి మనము కేసీఆర్ గారి విలువేంటో ఇప్పుడిప్పుడే తెలిసింది. రాష్ట్రంలో ప్రజలందరికీ ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. ఒక మారుమూల గ్రామం పోతే రైతన్న అయ్యో కేసీఆర్ని బోడగొట్టుకున్నాం అంటున్నారు. ఒక అవ్వను పెద్దమ్మని పలకరిస్తే అయ్యో నా బిడ్డను బోడగొట్టుకుంటుని 2,000 టెన్షన్కి వస్తుండే, ఇస్తానే కూడా చక్కగా ఇస్తలేడు, 4,000కి ఆశపడితే బోల్తా పడితేమని చెప్తా ఉన్నారు. ఎక్కడ పోయి ఎవరిని కదిలిచ్చినా అయ్యో మేము తప్పు చేసినాము, కేసీఆర్ గారిని ఓడగొట్టుకున్నామని ఒకే ఒక వాదన, ఒక్కొక్క వేదన వినిపిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎవరిని టచ్ చేసినా కూడా. ఇప్పుడు యంగ్స్టర్స్ ఎన్నికల ముందు ఏ విధంగా ఉరుకులాడినరు, కానీ ఇప్పుడు వాళ్ళల్లో మదనం మొదలైంది. అరే మిస్టేక్ చేసినాము, తప్పు చేసినాము, ఈ రాష్ట్ర ప్రతిష్ట దిగజారుతుంది, ఇక్కడున్న ఇమేజ్ పోతూ ఉంది,
ఏం చేస్తున్నాను వెనక్కి చూస్తే ఏం చేస్తలేదు ఈ ప్రభుత్వం అనేది అర్థమవుతుంది. ఖచ్చితంగా మనం అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా గట్టిగా పనిచేద్దాం. షేర్లింగంపల్లిలో మరొక్కసారి మన జెండా ఎగిరేయడానికి ఎంత సపోర్ట్ కావాలని మేమందరం మీతో ఉంటామని మరొకసారి మీకు అందరు కూడా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.